పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో కూల్ డ్రింక్స్ని అనుమతించకూడదని WHO మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి డ్రింక్స్, పీచు మిఠాయిలు, ఐస్ క్రీంల వల్ల పిల్లల్లో ఊబకాయం, దంతాల సమస్యలు వస్తున్నాయని చెప్పింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శీతల పానీయాల బదులు మంచినీరు, మజ్జిగ, పుదీనా, నిమ్మరసం అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ప్రశాంత్ కిషోర్ బ్రహ్మదేవుడేమీ కాదు, ఒక క్యాష్ పార్టీ మాత్రమే అంటూ ఆయన మీద మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పీకే జిమ్మిక్కులు చేస్తారు, ప్రశాంత్ కిషోర్ అయినా ఐపాక్ అయినా తాత్కాలికమే, వైసీపీనే శాశ్వతం అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో ప్రజలకు తెలియాలన్నారు మంత్రి జోగి రమేష్. దోచుకున్న డబ్బును దుబాయ్లో దాచుకోవడానికి వెళ్లారా అని ప్రశ్నించారు. జూన్ 4న కూటమిని ప్రజలు సమాధి చేస్తారన్నారు. ఏపీలో వైసీపీ జెండా ఎగరబోతోందని శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. ఆరోగ్యశ్రీలో కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. బకాయిలు కట్టకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ దారి మళ్లించారని మండిపడ్డారు. అస్మదీయులకు 15,000 కోట్ల వరకు కట్టబెట్టారని విమర్శించారు. భారత్ పేద దేశమేనని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. G20 దేశాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ పేద దేశమేనన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. భారత్లోని నిరుద్యోగ సమస్యపై విమర్శలు గుప్పించారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి భారత్లో 8.1% నిరుద్యోగం ఉందన్నారు. ఏపీలో 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 3 రోజులుగా జరిపిన సోదాల్లో ధృవీకరణ పత్రాలు లేని 1104 వాహనాలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. 482 లీటర్ల ఐడి లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల కోసం నిర్వహించే కార్డన్ సర్చ్కు ప్రజలు సహకరించాలని కోరారు. ఇండియా కూటమి జూన్ 4 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభిస్తుందని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిషి అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ కుంభకోణంలో బీజేపీ నాయకులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు ఓట్సలు లెక్కబెడతారని హెచ్చరించారు. కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 6.5 దశాబ్దాల పోరాటం, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు, ఉద్యమ సేనాని అంకుటిత దీక్షతో ఉద్యమం విజయ తీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారమైందని కేటీఆర్ ఆ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోదీకి భక్తుడు అని నోరు జారడం తన తప్పేనన్నారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. ఈ విషయంలో క్షమాపణలు చెప్పారు సంబిత్ పాత్ర. అందుకు ప్రాయశ్చిత్తంగా 3 రోజులు ఉపవాసం ఉంటానని ప్రకటించారు. పూరీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ రీసెంట్గా ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ చేపట్టిన పనుల గురించి ప్రధాని మోదీ మాట్లాడడం లేదని, ఆయన కాంగ్రెస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే చండీగఢ్లో పర్యటించారు. హర్యానా సంపన్న రాష్ట్రమైనప్పటికీ ఇక్కడ నిరుద్యోగం, ధరల మంటతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. విపక్షాలపై బురద జల్లడంతోనే కాషాయ పాలకులు సమయం వృధా చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.